ఏమైంది నాన్నా? పొలం మారిందమ్మా. జాగ్రత్త నాన్నా. నాన్న కైలాష్, అమ్మా బ్యాగులో పూలున్నాయేంటి? వేర్ ఇస్ ద ఫైల్? అవే అదే కార్లో ఉన్నాయమ్మా. కార్లో ఉందా? ఓహో, వ్యాపారాన్ని కార్లో పెట్టి మా అక్క మీదున్న ప్రేమతో ఇలా ర్యాపర్లో పార్సల్ పంపించారన్నమాట. అవునా జహాపనా? రాధిక మీద బావకి ఇలా ప్రేమ పెరుగుతూ పోతూ ఉంటే చివరికి నా కొంప కొల్లేరవుతుంది. ఎలాగైనా సరే అడ్డుకట్ట వెయ్యాలి. నాన్న కైలాష్, అమ్మా భార్యకి ప్రేమగా పువ్వులు తేవాలని నీకు నువ్వుగా తెలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. కానీ తల్లో పెట్టుకోవడానికి 3 మూరల పువ్వులు చాలు. ఇన్ని అవసరం లేదు నాన్న. మల్లీశ్వరి, అత్తయ్య? వెళ్ళి కత్తెర తీసుకురామా. మల్లీశ్వరి, ఈ పూలన్నీ తీసుకెళ్లి దేవుడికి వే. కైలాష్, అందరి ముందు రాధికకి పూలివ్వడం సరికాదు. రూమ్లో ఇస్తాను. రాధిక గారు, నాకు కాఫీ ఇస్తారా? అదే, నేను కార్లో మొబైల్ నుండి తీసుకొస్తాను. నాకు కాబోయే భర్త తెచ్చిన పువ్వులివి. నాకు కూడా వాటా ఉన్నట్టే కదా. కొన్ని నాకు, మిగతావి దేవుడికి. నేను ప్రేమగా తెచ్చిన పూలు రాధిక చేతికి ఎలా ఇవ్వాలి?
రాధిక వచ్చేస్తుంది. నేరుగా చేతికిస్తే తీసుకోదేమో. ఇప్పుడెలా? అయ్యో, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? ఆ కాఫీ. తీసుకుంటాను. తన కోసం పూలు తెచ్చానని రాధికకి ఎలా చెప్పాలి? కాఫీ చాలా బాగుందండి. రాధిక గారు, ల్యాప్టాప్ బ్యాగ్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, పక్కనే పెట్టేయండి. రాధిక పూలను గమనించలేదా? చూసి కూడా తీసుకోలేదా? కాఫీ అయిపోయిందా? అయిపోయింది. తనని పూలు పెట్టుకోమని రాధికకి ఎలా చెప్పాలి? మీరు ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఓకే. రాధిక గారు, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారు? వంకాయ ఫ్రై, ఓ క్యాబేజ్ కర్రీ, ఓ పప్పు రసం. వావ్, అవునా? వెరీ గుడ్, నైస్. అవంటే నాకు చాలా ఇష్టం అండి. రాధిక గారు, నాకెప్పటి నుంచో ఒక అనుమానం ఉందండి. అదేంటంటే అది ఏంటి? కాయకూరలతో కూరలు వండుతారు, ఆకుకూరలతో కూరలు వండుతారు, మరి అసలు పూలతో కూరలే చేయరా? అదే, పూలు చాలా అందంగా ఉంటాయి కదండి. పిల్ల పరుగున పోదామా, ఏ వైపో జంటగా ఉందామా, రా రా కంచే దుంకి చక చక ఉరుకుతూ రంగుల విల్లు
నీగా నా బతుకు అంటున్నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచయమే తలగడగా నీ తలను వాచి కళ్ళు తెరిచి ఈ దునియా మిలవిల చూడే రస్తా వెలుగులు చాలే చినుకుల సల్లే అడుగు ప్రేమల్లే నిన్ను నన్ను వల్లే కన్నీ పడుకున్న ఓ, ఆ, నేను డిన్నర్కి రెడీ చేస్తాను. ఆ, ప్యాకేలా ఇవ్వు బావా, లోపల పెడతాను. వద్దు ఇట్స్ ఓకే. వ్యాపారాన్ని కారులో పెట్టి మా అక్క మీదున్న ప్రేమతో ఇలా ర్యాపర్లు పార్సల్ పంపించారన్నమాట. ఏమైందే? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఆ, నువ్వు నాన్న చేసిన వెధవ పనులు చూసి సంతోషంగా ఉంటాను మరి. మేమేం చేశామే? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బావి నీ మొగుడు, బావి నీ మొగుడు, బావి నీ మొగుడు అని 1,00,000 సార్లు చెప్పి పెంచారు. ఈ రోజు ఆ మొగుడు భార్యకి ప్రేమగా మల్లెపూలు తీసుకొచ్చాడు. ఆ ప్రేమ ముదిరి రేపో మాపో శోభనం జరుగుతుంది. అది భరించలేక నేను చస్తాను. నువ్వు నీ మొగుడు కలిసి నా శవం మీద పూలు చల్లి తగలబెట్టండి. అవేం మాటలే? అది చేద్దాం ఇది చేద్దామని ఇక్కడ మాటలే మిగులుతున్నాయి తప్ప చేతల్లో చేసేదేమీ లేదు. అసలు రాధికని ఈ ఇంట్లో నుండి పంపేయడానికి కనీసం మన ప్రయత్నం ఏమైనా చేశావా? లేదు. మీరిద్దరూ సోది మాటలు చెత్త ఐడియాలు ఇవ్వడం తప్ప ఏమీ చెయ్యట్లేదు. కోప్పడకే. ఆ రాధిక అన్నవరంలో దిగిన ఫోటో ఆ ఫోటోగ్రాఫర్ పంపిస్తానన్నాడుగా. ఏమైందో ఫోన్ చేసి కనుక్కున్నావా? ఆ ఫోటో వస్తేనైనా దాని మీద అభాండం వేసే ఆధారం మనకు దొరికే అవకాశం ఉందిగా. ఇప్పుడే చేస్తాను. హలో, ఎవరు? నేను మల్లీశ్వరిని మాట్లాడుతున్నాను. మల్లేశ్వరినా? మల్లేశ్వరి అని పేరు చెప్పగానే గుర్తుపట్టడానికి నువ్వేమైనా రాష్ట్ర ముఖ్యమంత్రివా, దేశ ప్రధానమంత్రివా? అన్నవరంలో దిగిన రాధిక ఫోటో వెంటనే కావాలి అని నేను నా బంగారు ఉంగరాన్ని ఇచ్చినప్పుడు తట్టుక్కుమని జేబులో వేసుకున్నావు గాని ఈ ప్రశ్న అడగలేదే. సారీ మేడం. మీరా? చెప్పండి మేడం. ఇంతవరకు ఫోటో ఎందుకు తీసుకురాలేదు? అర్జెంట్ అని చెప్పాను కదా. సారీ మేడం, కంప్యూటర్ లో చిన్న ప్రాబ్లం వచ్చింది. రిపేర్ కి వైజాగ్ పంపించాను. అది రాగానే తీసుకొస్తాను మేడం. నువ్వు చెప్పినట్టు నిజంగా ఆ ఫోటో ఉందా? అయ్యో, ఖచ్చితంగా ఉంది మేడం. మీకోసం కాకపోయినా నాకు జరిగిన అవమానం కోసమైనా ఆ ఫోటో తీసుకొస్తాను. అదేదో తొందరగా చెయ్యండి, చాలా అర్జెంట్. అలాగే మేడం. ఏమన్నాడే? అదృష్టం వచ్చి హలో అని పలకరించే లోపే దరిద్రం వచ్చి కౌగిలించుకున్నట్టుంది మన బతుకు. వాడి కంప్యూటర్ పాడైందంట. అది బాగైతేనే గాని ఫోటో రాదంట. బావ నాకు దక్కకపోవాలి. తల్లి తండ్రి అని చూడకుండా పీక మీద కాలేసి తొక్కుతా.
కైలాష్ చిన్నప్పటి నుంచి ఆడపిల్లల విషయంలో కొంచెం దూరంగా ఉండే మనస్తత్వం. మాట కలపడానికి అర నిమిషం ఆలోచిస్తాడు. అక్కడే నిలబడిపోయారు. రండి. కూర్చోండి. అది చాలా ఇంపార్టెంట్ వర్క్ అండి. త్వరగానే ఫినిష్ చేస్తాను. పర్లేదు. జస్ట్ ఎ మినిట్, ఫోన్ కాల్. నానా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఇన్స్పెక్టర్ వస్తారా రారా? ఫోన్ చేసి కనుక్కోండి. ఫోన్ చేశాను, వస్తానని చెప్పారు. నమస్తే సార్. ఇన్స్పెక్టర్, మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారో తెలుసా? లాయర్ గారు, బెయిల్ పేపర్స్ ఇవ్వండి.